16/12/2020 మీ కొరకు ఈరోజు దేవుని వాగ్దానం. పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయెను. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. Old things have passed away, behold all things have become new. 2 Corinthians 5:17. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలము దేవుడు మనకిస్తున్న వాగ్దానం, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయెను. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు పాత అలవాట్లు, పాత జీవితము, పాత సంబంధాలు, పాత మాటలు, సమస్తము కూడా ప్రాచీన స్వభావం, ప్రాచీన జీవితం దేవుడు తొలగిపోవాలని ఆశపడుతున్నారు. మనము నూతన వ్యక్తులుగా మారిపోవాలి. క్రొత్త జీవితాన్ని మనము జీవించాలి. క్రొత్త బ్రతుకు మనం బ్రతకాలని ప్రభు ఆశపడుతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే పౌలు జీవితం, సమరయ స్త్రీ జీవితం, గెరాసీనుల దేశంలో దురాత్మల చేత పీడించబడుతున్న వాని జీవితం, ఇంకా అనేక మంది జీవితాలు మనకి ఉదాహరణగా కనబడుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డ, మనలో పాతవి పోవాలి, పాత అలవాట్లు పోవాలని ప్రభు కోరుకుంటున్నారు. ఒక్కసారి ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ వెనుతిరిగి చూడకూడదని ప్రభు ఆశపడుతున్నారు. కానీ కొన్నిసార్లు మనలో ఆ శరీరం పనిచేస్తుంది. ఈ భూలోకంలో మనం జీవిస్తున్నాము కనుక కొన్నిసార్లు పాపంలో పడిపోయే అవకాశం ఉంటుంది. కానీ దాని నుండి సంపూర్ణంగా దేవుని వైపు తిరగాలని ప్రభు ఆశపడుతున్నాడు. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. దేవుడు మన జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చి, ఈ మాటను నెరవేర్చి మన జీవితంలో దేవుడు అద్భుతాలు చేయాలని ఆశపడుతూ ఉండగా ప్రతి ఒక్కరూ ప్రార్థిద్దాం. ప్రభువా, నాలో పాతవి గతింపచేయండి, ఇదిగో నూతన కార్యాలు నా జీవితంలో జరిగించండి, నూతన సృష్టిగా నన్ను మార్చండి, నీవే మహిమను పొందుకోండి అని ఒక మాట మనం ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన ఏకీవించాలని ప్రభు పెట్టి కోరుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన తండ్రి ఈ వాక్యాన్ని బట్టి, వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మాలో పాతవి గతించాలి, మేము నూతన వ్యక్తులుగా మారాలి. నీవిచ్చిన ప్రభువా వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఆ రీతిగా నా జీవితము, మా జీవితము, మా అందరి బ్రతుకులు ఉండాలని తండ్రి ఆశపడుతూ ప్రార్థిస్తున్నాం. తండ్రి, నీ చిత్తం మాలో జరిగించండి. నీ వాక్యానుసారంగా మేము బ్రతుకుటకు నీ కృప చూపించండి. నీవే మహిమను పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరి తండ్రిని దేవుని యొక్క ప్రేమయు, రక్షకుడైన యేసు ప్రభువు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సదా తోడి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.